బాత్రూంలో షవర్ ఉంది, స్నానం చేసే ఓపిక ఉంది, నేను చేయగలను. ఏమైందిరా? అర్థమైంది. ఏంటి? వీళ్ళ మంగళ స్నానాల గోల. అసలు అవసరమా ఈ మంగళ స్నానాలు, ఈ పన్నీర్ బటర్ మసాలాలు? అదే కదా నేను చెప్తున్నాను. అవన్నీ ఆర్డినరీ పర్సన్స్ కి, కానీ సామ్రాట్ అంటే ఎవరు? స్పెషల్ పర్సన్. అవన్నీ ఏమీ అవసరం లేదు. అలా చెప్పు. నేను చెప్తున్నాను రా, చెప్పడానికే కదా నేను ఇక్కడున్నాను. అరే, స్నానం చేయించేటప్పుడు నీ ఒంటికి పసుపు రాస్తాం అంటున్నారు. ఎందుకు? పిచ్చిలేసి. ఇది దిష్టి పోవడానికి నాన్నా. గంధం పూసి ఒంటి నిండా నలుగెందుకు పెడతామంటున్నారు? పని లేక. చీడ దూరం కావడానికి మరిది గారు. అదే తప్పు. మన వాడు అందరిలాంటి వాడైతే ఈ దిష్టి గిష్టి చీడ పీడ ఇవన్నీను. కానీ సామ్రాట్ అంటే ఎవరు? ద గ్రేట్ మ్యాన్. స్పెషల్ పర్సన్. అందుకే అవన్నీ క్యాన్సిల్. కరెక్ట్ గా చెప్పావురా. కానీ ఒక్కటి కొడుతుందిరా సామ్రాట్. సామ్రాట్ బిజినెస్ లో నెంబర్ 1, బిహేవియర్ లో నెంబర్ 1, చివరికి శ్రీవల్లిని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా నువ్వే నెంబర్ 1. కానీ ఇంకా కానీ ఏంట్రా? ధైర్యంలో మాత్రం నెంబర్ 2గా ఉండడం ఫ్రెండ్ గా నాకు అవమానం రా. ధైర్యానికి స్నానానికి సంబంధం ఏంట్రా? అక్కడ ఆడపిల్లరా, ఒంటి నిండా పసుపు రాసుకుని ఆరు బయట అంత ధైర్యంగా స్నానం చేస్తుంటే మగాడివి, నెంబర్ 1వి. ఆడవాళ్ల కన్నా అప్పర్ హ్యాండ్ లో ఉండేవాడివి. పసుపు రాసుకోవడానికి, వాకిట్లో స్నానం చేయడానికి ఇంతలా భయపడ్డం, వెనక్కి రావడం, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. రేయ్, అంటే ఆడపిల్ల ముందు నువ్వు తగ్గిపోవడం చ ఇన్సల్ట్. నువ్వెప్పుడూ ఒక ఆడపిల్ల కన్నా పైనే ఉండాలి. ఇది భయం కాదురా. అది నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. రేపు అబ్బాయి మంగళ స్నానం చేయడానికి ఒప్పుకోలేదంట అని తెలిస్తే ఇష్టం లేదు అనుకోరు, ధైర్యం లేదు అనుకోరు. అలా ఎందుకంటారు? వాళ్ళకి డబ్బు లేదు, నీకుంది. ఆడపిల్ల వాళ్ళకన్నా నువ్వే ఎక్కువ. వాళ్ళకి ఆస్తి లేదు, నీకుంది. నువ్వే ఎక్కువ. వాళ్ళకి నువ్వు భారీ గిఫ్ట్ ఇచ్చావు, వాళ్ళు నీకు చీప్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ కూడా నువ్వే ఎక్కువ. అమ్మాయికి నువ్వు పట్టీలిచ్చావు, అమ్మాయి నీకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నువ్వే ఎక్కువ. కానీ ఇప్పుడు అమ్మాయి అక్కడ మంగళ స్నానాలు చేస్తుంటే నువ్విక్కడ చేయకపోతే ఈ ఒక్క విషయంలో నేనే ఎక్కువై ఉండాలి. ఉండాలంటే ఆడపిల్ల కన్నా గొప్పగా నువ్వు మంగళ స్నానాలు చేయాలి. చేస్తాను. వెళ్లే ముందు మనమే ఆలోచించాలి. లేదే, వెళ్లిపోయాం, అతనికి నచ్చలేదు, చీకొట్టాడు, దాన్నెందుకు భూతద్దంలో పెట్టి చూస్తావు నువ్వు? అతనికి నచ్చనిది మన సాంప్రదాయమే, శ్రీవల్లి కాదు. అరే, నిజంగా వాళ్ళు మనల్ని అవమానించే వాళ్లే అయితే ఆ అబ్బాయి మాట తూలితే కుటుంబం అంతా మన క్షమాపణ ఎందుకు చెప్తుంది? చూడు నందు, మంచి చెడు అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడో ఒకరోజు అతను రోడ్డు మీద నిన్ను హేళన చేసినంత మాత్రాన అతను చెడ్డవాడైపోడు. మనసును చూసి పలకరిస్తే ఫ్రెండ్ అవుతాడు, మనిషిని చూసి అంచనా వేస్తే ఎనిమి అవుతాడు. వాడు ఫ్రెండ్ కాదు, ఎనిమి కాదు, అసలు మనిషే కాదు నాన్న. మూర్ఖుడు, గాడు మారడు. జ్యోతిష్యం చెప్తున్నావా? ఏ క్షణం ఇలాగే ఉండదు అన్నది ఎంత నిజమో, ఏ మనిషి అలాగే ఉండడు అన్నది కూడా అంతే నిజం. గస్వంటోని మీద గీ నమ్మకం ఏంది నాన్న నీకు? నమ్మకమేనమ్మా. నువ్వు ఆ పిల్లగాని కోపాన్ని చూస్తున్నావు. నేను అతను పెరిగిన వాతావరణాన్ని, కోపగించుకోనికి గల కారణాన్ని అర్థం చేసుకున్నా. అయినా ఆ ప్లేస్ లో అతనే కాదు, ఎవరున్నా గట్లనే మాట్లాడతారు. మన ఆచారాలు, మన పద్ధతులు ముందుగా అతనికి చెప్పకపోవడం మనదే తప్పు కదా.
అది అర్థం చేసుకోకుండా ఆ పిల్లగాన్ని తప్పుపట్టే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. అంటే ఏంది నాన్న? అతన్ని పెళ్లి చేసుకుని శ్రీవల్లి బాధపడుతూ బతకాలా? నువ్వు చెప్పినట్టు చేసి నా అన్న వదలను ప్రాణాలు తీసుకోవాలనా? శ్రీవల్లి పెళ్లి విషయంలో మీ పెద్దమ్మ పెదనాన్న పడరాని కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఈ సంబంధం వల్ల వాళ్ల మొహంపై కాస్త నవ్వు చూడగలుగుతున్నాను. ఇప్పుడు నీ మూర్ఖత్వంతో పెళ్లి ఆపడానికి ఎలాంటి పిచ్చి పని చేసినా వాళ్ళు తట్టుకోలేరు నందు. మా అన్నయ్యకి ఏదన్నా అయితే నేను కూడా బ్రతకను. నాన్నా, ఈ విషయం ఇంతటితో మర్చిపో. గది కాదు నాన్నా. నీ నోటితో ఆ అబ్బాయి గురించి చెడుగా చెప్పనని, నీకు నువ్వుగా ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చెయ్యనని మాటివ్వు నందు. మాటిస్తావా లేక నీ తండ్రిని పోగొట్టుకుంటావా? నందు, ఏమేం చిన్నానా? అందరూ బయటుంటే మీరెందమ్మయ్యడా? నందు వచ్చిన కాడ్నుంచి ఏదోలా ఉంది, అదే అడుగుతున్న చిన్నానా. చదివిస్తే ఉన్నమతి పోయిందని. అరే, మగపెళ్లి వాళ్ళు మనకి మర్యాద ఇవ్వడం కూడా తప్పేనా? మనల్ని గౌరవించడం కూడా దీనికి నచ్చట్లేదంటే ఎలా? ఏంది నందుకిది? చూడు మొహం ఎలా పెట్టిందో. గదే నేను అడుగుతున్నా, చెప్తానో లేదు. ఏమైంది చిన్నానా? ఏం లేదమ్మా, మనం అబ్బాయి ఇంటికి సర్ది తీసుకెళ్ళామా? ఆవ్, తీసుకెళ్ళాం. మనం 4 రకాల పిండి వంటలు తీసుకెళ్తే వాళ్ళు మనకి 16 రకాల పిండి వంటలు పంపిర్రు. మనం అబ్బాయికి వెండి మెట్టెలు తీసుకెళ్తే వాళ్ళు నీకు బంగారు మెట్టెలు పంపిర్రు. అది నీ చెల్లికి నచ్చలేదు. వాళ్ళు హోదాని పరపతిని చూపించుకునేందుకు అలా చేసిర్రని దీని ఆలోచన. అదంతా నీ మీద ప్రేమని, అబ్బాయికి ఆ కుటుంబానికి నువ్వంటే ఇష్టమని సంబరపడాల్సింది పోయి వాళ్ళ గొప్పతనం చాటుకోవాలనుకుంటున్నారని ఎవరైనా డిసప్పాయింట్ అవుతారా? అదే విషయం నీకు చెప్పాలని ట్రై చేసింది, కాని వాళ్ళు ఎంత సంస్కారవంతులో పసిగట్లేకపోయింది పాపం పిచ్చిది. సామ్రాట్ నీ భర్తగా రావడం నీ అదృష్టం తల్లి. ఆహాహాహా, గారెలు, బూరెలు, పూర్ణాలు, కజ్జికాయలు. అబ్బో, ఏంటి పెద్దమ్మా, టేబుల్ అంతా పిండి వంటలతో నింపేశావు. ఆడపిల్లి వాళ్ళు సర్ది తెచ్చారు కదా, వాళ్ళకి మనం మారు సర్ది పంపించాలి కదా, అందుకే ఇవన్నీ చేయించి పెట్టాను. ఓ, ఇదెక్కడిది? వాళ్ళు తెచ్చిన సర్దిరా, అది మన సామ్రాట్ కోసం. ఓ, రై సతీ, అయ్యా అక్కడ వాటర్ వేస్ట్ అవుతున్నాయి, చూసుకోనక్కర్లేదా? చూస్తానండి.
ఇదిగో నీకు డబ్బు కావాలా లేక నా మెళ్ళో ఉన్న బంగారం కావాలా తీసుకో, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. దయచేసి మళ్ళీ ఇటువైపు రావద్దు. హలో. సార్ మీ అపాయింట్మెంట్ తీసుకున్న బిజినెస్ డెలిగేట్స్ వచ్చారు సార్. ఓకే, 5 minutes వస్తున్నా. పెళ్లి చేస్తున్నానని సంబరపడిపోకు. నీ కొడుకు నాకు చేసిన ద్రోహానికి ఖచ్చితంగా అనుభవిస్తాడు. అయ్యో, ఎందుకు మమ్మల్ని ఇంతలా హింసిస్తావు? మా అదృష్టం బాగుండి వాడు నిన్ను చూడలేదు, లేదంటే ఊహించుకోవడానికి భయంగా ఉంది. అమ్మా, అక్కడేం చేస్తున్నావు? అది 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 అన్నానా? ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావు? అవును, నువ్వెప్పుడొచ్చావు నాన్నా? ఫైల్ మర్చిపోయాను, అందుకే వచ్చాను. ఓ అదా. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ, ఇంకెవరితో? పనులతో. చుట్టుపక్కల శుభ్రం చేయమని చెప్తున్నాను. బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. 6 అడుగుల ఎత్తు, 60 ఫ్యాక్టరీల సొత్తు ఉన్న సామ్రాట్ కి కట్నం అడగట్లేదంటే అవ్వ నవ్విపోతారు. నవ్వినా ఏడ్చినా మనం చేసేది ఏమీ లేదు. హా? ఎవరైనా విన్నారటే? భవానీ కొడుకు సామ్రాట్ పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడట. అదే మాకు కూడా అనుమానం. వదినా, వాళ్ళు తెచ్చిన వెండి మెట్టెలు ఎక్కడ పెట్టను? అది నా బీరువాలో పెట్టు మీనాక్షి. వెండి మెట్టెలేంటి? అబ్బాయికి వెండి మెట్టెలు పెట్టే ఆచారం ఏదో వాళ్లకుందట, అదిచ్చి వెళ్లారు. సరిపోయింది. ఆచారం పేరుతో మీ చేతుల్లో 100 రూపాయలు వెండి మెట్టెలు పెట్టి 100 కోట్లకి గండి కొట్టారన్నమాట. మిమ్మల్ని బాగానే బురిడి కొట్టించారు. బురుడి కొట్టించడం ఏంటి వంకీ? కాదా మరి? ఈ రోజుల్లో చెట్టు కింద బిచ్చగాడు కూడా లక్షలు తీసుకుంటున్నాడు. హా, పూటకలేనివాడు కూడా మోటార్ బైక్ అడుగుతున్నాడు. విన్నావా భవానీ? ఇన్ని కోట్ల ఆస్తి ఉండి నువ్వు నీ కొడుకు కట్నం తీసుకోకపోతే నలుగురు ఎంత చీప్ గా అనుకుంటారో అసలు ఒక్కసారన్నా ఆలోచించావా? ఆలోచించే టైమే లేదు వంకీ. ఏం మించిపోయిందని ఇప్పుడు అడుగు. ఆహా, అది కష్టం వంకీ, మాటిచ్చేసాం. ఒక్క మాట నాతో చెప్పుంటే మా అన్న కూతుర్నే ఓకే చేసేదాన్ని. 100 కోట్లైనా ఎడమ చేత ఇప్పించేసేదాన్ని. ఏం మాట్లాడుతున్నారండి? శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు ఈ కట్నం గోలేంటి? ఇది గోల కాదమ్మా, పరువు. భవానీ పరువు, తన కొడుకు సామ్రాట్ పరువు. పోనీలే వంకీ, ఎంత రాసి పెట్టుంటే అంతే వస్తుంది. ఏమొచ్చిందని? అవునే, లాంఛనాలేమైనా ఇస్తున్నారా? వాటికి కూడా చేతులెత్తేశారా? అలాంటిదేం లేదు వంకీ. హా? మరి పెళ్ళెందుకమ్మా? 4 గీసుకోడానికా? ఏంటమ్మా మీరు పెళ్లికొచ్చారా లేక పెళ్లి చెడగొట్టడానికి వచ్చారా? అయ్యో, మేమేమన్నామండి? బంగారం లాంటి కుర్రాడు రేపు 10 మందిలో తలదించుకోకూడదు కదా. ఇక్కడ ఎవ్వరూ తలదించుకోవట్లేదు. మాకున్నది చాలు. వచ్చారు, తిని బయలుదేరండి. ఇదేంటమ్మా శ్రీవల్లి, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా గుడికొచ్చావు? పంతులు గారు, 101 రోజుల వ్రతం చేస్తున్నా గదా, గిది ఆఖరి రోజు. అమ్మోరికి పసుపు కుంకుమలిచ్చిపోదామని వచ్చిన. ఆ తెల్లంటే ఎంత భక్తమ్మా నీకు. శుభం.
అమ్మా గచ్చీర ఒకసారి ఇవా. గీ చీర ఎంత? 2200 అమ్మా. గిది నాకు కావాలి. అయ్యో నా దగ్గర 1200 ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా? ఏమా ఇవ్వాలా? పైసలు తక్కువ ఉన్నాయి. మిగిలిన పైసలు ఎవరిని అడగాలి? ఆ, ఆ. పంతులు గారు ఏడికి పోయినరు? ఏమ్మా కావాలా వద్దా? కావాలి, జరాగు. హలో వదిన గారు, నేను భవానీని. అయ్యో వదిన, మీరా? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. శ్రీవల్లి ఉందా వదినా? గుడికెళ్ళింది వదినా, వచ్చేస్తుంది. నాకు అదే కావాలి. నేను మీ ఇంటికొస్తున్నాను వదినా. ఇంటికా? దేనికి వదిన గారు? మీతో అన్నయ్య గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి వదిన గారు అది? అది ఫోన్లో చెప్పే చిన్న విషయం కాదు. నేను వచ్చాక చెప్తాను. అన్నయ్య గారికి చెప్పండి. వదిన గారు అది నేనిప్పుడు బయలుదేరుతున్నాను. పెద్దవాళ్ళందరూ ఉండండి. ఇది కదా భవానీ అంటే. సరే సరే, మనం బయలుదేరదాం. పద పద. ఏంది కమలా, ఏమంటుంది నీ వియ్యపురాలు? ఇంటికొస్తుందంట అత్తమ్మా. ఇప్పుడెందుకంట? ఏమో చెప్పలేదత్తమ్మా. ఫోన్లో మాట్లాడే విషయం కాదంట, ఇంటికే వచ్చి మాట్లాడతారంట. గదేంది నేరుగా వచ్చి మాట్లాడటం ఏంది? నాకు ఏమీ అర్థం కావటం లేదత్తమ్మా. పెద్దవాళ్ళందరూ ఉండండి, అన్నయ్య గారికి చెప్పు అంటోంది. ఏంటి చెప్పేది? శ్రీవల్లి ఇంట్లో ఉందా అని అడుగుతోంది. మనం ఏమైనా లోటు చేశాం అత్తమ్మా? సరే, నువ్వెందుకు పరేషాన్ అవుతావు? ప్రసాద్కి చెప్పు. రాని చూద్దాం ఎందుకొస్తుందో ఏమో. ఏమవుతుందో ఏంటో. అయినా ఒప్పుకొని చేసుకుంటున్నారు అంటే ఎక్కడైనా జరుగుతుందా? ఇది మీరే ఆలోచించండి. అంటే మీ పిల్లగాడే అడిగిండా కట్నం? అబ్బాయి ఆజ్ఞ మా ఆచరణే అనుకోండి. దీనిలో తప్పే ఉంది. అయినా మేం మాత్రం ఎందుకు వస్తాం? వీళ్ళు కట్నం కావాలి అని అడుగుతుండ్రు అంటే శ్రీవల్లికి గిది నచ్చది. కట్నమిచ్చుడు పెదనాన్నతోని కాదు, గీ పెండ్లి ఆగిపోతది. నా నోటు నుంచి చెప్పకుండానే గీ పెండ్లి ఆగిపోతది. చాలు. అన్నయ్య గారు, నా కొడుక్కి శ్రీవల్లి నచ్చింది కాబట్టి శ్రీవల్లి నాకు నచ్చింది. ₹1 కట్నం కూడా నేను అడగను. అంటే కాకపోతే అన్నయ్య గారు, వచ్చే వాళ్ళందరూ ఏమిచ్చారు, ఏం పెట్టారు అని అడుగుతున్నారు. తల తీసేసినట్టుంటుందనుకోండి. ముందు వాళ్ళ నోరు మూపిస్తే సరికదా భవానీ. అన్నయ్య గారు,
మా బంధువులకి తలా ఒక తులం బంగారం పెట్టండి. మగవాళ్ళకి ఓ ఉంగరం, ఆడవాళ్ళకి ఓ చైను. మరి బంధువులంటే ఎంతమంది ఉంటారు అత్తయ్య గారు? ఎంతమంది ఉంటే అంత. ఎంతమంది ఉంటారు? మహా అయితే ఓ 10-15 మంది ఉంటారు, అంతేగా. అయ్యా, భవానీ వంశం అంటే మాటలా? భవానీకి ఊరంతా చుట్టాలే. ఏంటమ్మా? ఏంటో సాధించామంటున్నారు. ఏం సాధించారు? అది నానా, అది నేను. ఎందుకమ్మా అంత కంగారు? ఏమైంది? ఏం లేదు బాబు, సామ్రాట్ పెళ్ళంటే మాటలు కాదు కదా, జిల్లాలు జిల్లాలు చెప్పుకుంటారు. అందుకే నీ స్థాయికి తగ్గట్టు మీ అమ్మ పెళ్లిలో అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాను, నా కొడుకు స్థాయిని పెంచి అనుకున్నది సాధిస్తాను అంటుంది. అంతే అంతే నాన్నా. నాకైతే స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అంటుంది. మీకు మీ ఆయన ఉన్నారా? ఎందుకు లేరు? గుండ్రాయిలాగా దుబాయ్ లో ఉన్నారు. పిలిపించిన బాబు. ఆ గిఫ్ట్ ఏదో వీళ్ళ ఆయనకివ్వు. గిఫ్ట్ కి ఒక వాల్యూ ఉంది. ఏంటిది భవానీ, నీ కొడుకు మహోన్నతుడు, నా తలరాత. అన్నయ్య, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చూస్తాను. తలా ఒక 2 లక్షలు అప్పించినా ఇక రోడ్డేగా. ఒసే, నువ్వు కాస్త నోరు ముస్తావా? నేనేమన్నాను? తుట్టికి పావుసేరు, ఇల్లు అమ్ముతాం, పైగా అప్పు చేస్తాం. ఉండడానికి ఇల్లుండదు, కానీ కట్టడానికి కావాల్సినంత వడ్డీ మాత్రం ఉంటుంది. వాసంతి చెప్పింది కూడా కరెక్టేనమ్మా. ఇల్లు లాస్ కమ్మి అప్పుల వడ్డీ భారం మొయ్యాలంటే సాధ్యం అయ్యే పని కాదు. అసలు ఎందుకు పెదనాన్న గింత పరేషాన్ అవుతుండ్రు? మనం గిట్లా కింద మీద పడి వాళ్ళ కోరికలు తీర్చుడు అవసరమా? నువ్వు మాట్లాడద్దు. పెద్దవాళ్ళం మేము ఉన్నాగా. రే పెద్దోడా, రాక రాక వచ్చిన అదృష్టం రాని బిడ్డది, ఏదో ఒకటి చేయరా. నాతోని అయితలేదు. దాన్ని మళ్ళీ దురదృష్టవంతురాలు అంటే తట్టుకోలేనురా, నేను తట్టుకోలేను. నా మనసుని నీకు మూడేసుకున్నా, నా ప్రాణం నీ పాదాల తానబెట్టిన, కానీ గిమ్ముడి పడదు. నా దురదృష్టం మారదు. మా నంద చెప్పింది అది సత్యం. నేను మీకు సడ్గాను. ప్రేమతోటి నేను నిన్ను అందుకోవాలనుకున్నా, కానీ కట్నంతో అందుకోవాలని మీరు కోరుకున్నారు. ఇది జరిగే ముచ్చటగా
అన్నయ్య గారు, మా బంధువులకి తలా 1 తులం బంగారం పెట్టండి. అందరూ కలిసి ఓ 100 మంది ఉంటారు. నేనేం పాపం చేసినానని నాకు ఎంత పరీక్ష పెట్టినా తల్లి. తప్పో ఒప్పో గాయనికే ఫోన్ చేసి చెప్పేస్తా. కట్నం అడిగారా? కట్నం అని దానికి అంత పేరు పెట్టడం ఎందుకు నాన్నా? ఏదో నలుగురు నడిచే నడక, ఏదో సాంప్రదాయం అని అడిగాం. గొంతమ్మ కోరికలు ఏమీ కోరలేదు నాన్నా. అయినా ఈ మాత్రం దానికే నీకు కంప్లైంట్ చేయాలా బాబు? ఈ కట్నం అనే కాన్సెప్ట్ ఎవరిది? వాళ్ళింటికి వెళ్ళాలి, కట్నం అడగాలి అన్న ఆలోచన మీలో ఎవరిది? నాదే బాబు. అయినా ఇది నేనన్నది కాదు. 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు కట్నం లేకుండా ఎలా చేసుకుంటారు అని. అదే మీ అమ్మతో చెప్పాను. వాళ్ళేం అనలేదు బాబు. వచ్చిన వాళ్ళంతా అబ్బాయి ఫ్రీగా పెళ్లి చేసుకుంటున్నాడా అని ఇదేం విడ్డూరం అంటుంటే నీ స్థాయి పడిపోతుందని ఏదో తృణమో పణమో అడగడానికి వెళ్ళాం అంతే. అది కూడా ఏదో కాస్త బంగారం పెట్టమని అడిగాం. వాళ్ళు పెట్టలేకపోతే కాదని చెప్పాలి గాని ఇలా పెళ్ళే వద్దనడం ఏంటిరా? మేమేదో నేరం చేసినట్టు. ఏదో దాస్తున్నాను, అదేంటో చెప్పండి. అంతే సామ్రాట్. ఒక్క బంగారు చైన్ అడిగాం. దీనికే ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఒక్క చైన్ కోసం వాళ్ళెందుకు భయపడతారు? తులం బంగారానికి శ్రీవల్లి ఎందుకు పెళ్ళొద్దంటుంది? ఒక్కటంటే ఒక్కటి కాదు. మన వంశంలో ఉన్న 100 మంది బంధువులకి తలా 1 తులం బంగారం పెట్టమని అడిగాం. అంతే. అందులో తప్పే ఉంది? 100 కోట్లు ఇస్తే కాని ఇలాంటి సంబంధం దొరకదు. అలాంటిది ఓ 60-70 లక్షల్లో బంగారం పెట్టమన్నాను. అది మీ అమ్మకి నచ్చి వాళ్ళతో అదే చెప్పింది. ఇంకా వాళ్ళకి లాభమే కదా. అది కూడా నీకోసమే. నీ స్థాయి తగ్గకూడదని, ఎవ్వరి ముందు నీ పరువు పోకూడదని. ఓహో, నా కోసమే అడిగారా? అవును. ఇదంతా నా కోసమేనా? అవును బాబు. స్థాయిని పెంచడం కోసమేనా? ముమ్మటికి నాన్నా. అయితే నేను చెప్పినట్టు చేయండి.